ఈ విత్తనాలను ఎప్పుడైనా చూసారా? అదే అండి, మారేడు పండు నుంచి మనం విత్తనాలు అయితే ఈ విధంగా తీసుకున్నాము. ఈ విత్తనాలను తీయడంతో పాటు మనము పండుని జ్యూస్గా చేసుకొని తాగాం కదా, వీటిని ఏం చేశానంటే కొంచెం ఈ విధంగా విత్తనాలు నారుగా వేశాను. చాలా బాగా మొక్కలు కూడా వస్తున్నాయి. ఎంతో ఈజీగా అయితే పెరిగింది. అసలు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ మొక్క యొక్క విశిష్టత, దీని యొక్క ఉపయోగాలు మనందరికీ తెలిసిందే కదా. మన తెలుగు వారము సాంప్రదాయంలో భాగంగా పూజలో ఈ ఆకులని మనము శివుడికి ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాము. ప్రతి ఒక్క పూజలో కూడా ఈ ఆకును ఒక్కటి మనము దేవుడికి పెట్టినట్టయితే ఇది లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ 3 ఆకులని శివుడి యొక్క నేత్రాలుగా భావిస్తారు. ఇది 14 రకాల పత్రాలు అయితే ఉంటాయి ఇందులో. ఇది మనం ఇప్పుడు వేసిన విత్తనాలు త్రిదళం అన్నమాట. 1, 2, 3 ఇలా 3 ఉంటే త్రిదళం అంటారు.